హాయ్ నమస్తే అండి. ఆరో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం. ఈరోజు మనం ఈ ఊరబెట్టిన వేపపిండిలో మనం ఏం కలిపినాం అనేది మీకు షేర్ చేసుకుంటామని చెప్పిన కదా. ఇందులో మనం కలిపింది గ్రోత్ ప్రమోటర్ కలిపినామండి. ఆ గ్రోత్ ప్రమోటర్ ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మనం 1 లీటర్ అనేది గ్రోత్ ప్రమోటర్ కలపాలి ఇలా మనము. అయితే ఇందులో మనము ½ లీటర్ కలిపేసినాము. ఇది ½ లీటర్ పక్క మీకు చూపెట్టడానికి పక్క తీసి పెట్టిన. మొత్తం బ్లాక్ కలర్ ఉన్నది, మొత్తం చూడొచ్చు మీరు ఏ విధంగా డెల్యూషన్ అవుతుంది అనేది. ఇది మొత్తము ఇది 1 లీటర్ అనేది ఇందులో కలపాలి మనం. అయితే ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది మనం మొత్తం కలిపేస్తాము. ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం అనేది మీకు చెప్తాను ఇప్పుడు. మేము ఇది ఎట్లా తీసుకొచ్చినాము, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాము, అసలు ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. దీన్ని ఎట్లా వాడాలి అనేది. ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది మేము క్రాంతి సార్ ఉంటాడండి మనకు ఏపీలో. అతను ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తాడు, స్పిన్ అనే ప్రోగ్రాం. రైతుల గురించి అతను బాగా కష్టపడతాడు. అనేది ప్రతి ఒక్క రైతుని సైంటిస్ట్గా మార్చాలనేది అతను ఒక లక్ష్యము. మేమందరము అతని క్లాస్ ఉంటుంది రోజు ఈవినింగ్ గూగుల్ మీట్లో అతను క్లాస్ వింటాము. అతను మాకు నేర్పిస్తూ ఉంటాడు. అతను మన పంట, మన క్రాప్, మనం ఏ క్రాప్ వేసినాం అనేది మొత్తం డీటెయిల్స్ అడుగుతాడండి. వాట్సాప్లో ఫోటోలు తీసుకుంటాడు. మళ్ళీ ఫోటోలు చూసినాక పంటకి ఏం రోగం ఉన్నది, ఎట్లా చేయాలి అనేది మొత్తం చూసిన తర్వాత మనకు సొల్యూషన్ పంపిస్తాడు. మనం ఏమేమి వాడాలనేది ఏంటనేది. ఆ సొల్యూషన్లో భాగంగా నాకు పంపించిన సొల్యూషన్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ 2 డబ్బాలు పంపించిండు. దీంతో పాటు ఈపీఎన్ పంపించిండు, మళ్ళీ బేకింగ్ సోడా పంపించిండు. బేకింగ్ సోడా ఫార్ములాని వెనిగరు బేకింగ్ సోడా 2 కలిపి స్ప్రే చేయాలంటాడు ఇది పురుగు గురించి. అది పంపించిండు. పీటీ వాటర్ పంపించిండు. అతను చూడండి మీరు. ఇది సాయిల్ 1 లీటర్ 200 లీటర్కు 1 లీటర్ కలిపి మనం కింద సాయిల్ డ్రించింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్ప్రే అదేవిధంగా 10 లీటర్లు స్ప్రే. ఫస్ట్ టైం అయితే 1 లీటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. తర్వాత ½ లీటర్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసేటప్పుడు ముందు మనం ఇట్లా ఒక 40-40 అవర్స్ అనేది ఈ వేపపిండిని ఇట్లా ఊరబెట్టుకొని అందులో అది గ్రోత్ ప్రమోటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి, లేదా డ్రించింగ్ చేసుకోవాలి. డ్రించింగ్ చేసేదేమో డ్రించింగ్ చేసుకోవాలి, స్ప్రే చేసేదేమో స్ప్రే చేసుకోవాలి గ్రోత్ ప్రమోటర్. ఈ విధంగా దీన్ని వాడుతున్నాం మనం. మళ్ళీ మా రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్ ఉందండి. మా క్రాప్లో రిజల్ట్ అనేది జబర్దస్త్ ఉంది. మేము ఒకసారి డ్రించింగ్ చేసినాము, ఒకసారి స్ప్రే చేసినాము. ఇప్పుడు మళ్ళీ ప్రతి 15 డేస్కు ఒకసారి చేసుకోవాలి. ఇది సెకండ్ డ్రించింగ్ అనమాట మేము చేసేది. సెకండ్ డ్రించింగ్ క్రాంతి సార్, రూపిరేణి క్రాంతి సార్ అని ఉంటారు. అతను సైంద్రియ కార్బనం భూమిలో ఎలా పెంచాలి అనేది ఒక నేర్పిస్తాడు మనకు. ఫస్ట్ మనకు సాయిల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అతను ప్రోడక్ట్ వాడిన తర్వాత ఒక 6 మంత్ వాడిన తర్వాత మళ్ళీ సాయిల్ టెస్ట్ చేపిస్తే సైంద్రియ కార్బనం అనేది ఖచ్చితంగా పెరుగుతుందని అతను గ్యారంటీ ఇస్తున్నాడు. అది కూడా కార్బన్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం జీవామృతము, ఘన జీవామృతము, ఇప్పుడు పచ్చి రొట్టె వేయడం వల్ల కార్బన్ శాతం పెరుగుతుంది. అది ఏ కార్బన్ శాతం అంటే ఎవాపరేట్ అయ్యే కార్బనం. అది అంటే భూమి దున్నినప్పుడు మళ్ళీ ఎండకు ఆవిరైపోయే కార్బనం అది. కానీ ఈసారి చెప్పి మన దగ్గర ఈసారి ప్రోడక్ట్ వాడడం వల్ల స్టేబుల్ కార్బన్ అంటే మీరు ఆ భూమిలోనే స్టేబుల్గా ఉంటుంది అనమాట. అలాంటి స్టేబుల్ కార్బన్ని సార్ అనేది మనకు ఫిక్సింగ్ చేసే బ్యాక్టీరియాస్, ఈ కల్చర్స్ ఉన్నాయి. ఈ కల్చర్స్ అనేది మనకి ఇస్తున్నాడు. మేము సార్ తోటి కనెక్ట్ అయినాము. మేము దాదాపు ఒక 200 మంది దాకా ఉంటాం సార్. మేము మొత్తము అందరము ఆ 200 మంది అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 200 మంది దాకా ఉంటాము. అది ఈ ప్రోడక్ట్ వాడుతున్నాము. ఈ ప్రోడక్ట్ రిజల్ట్ ఎట్లున్నది, మళ్ళీ వాడాలా లేదా అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మేము చేసేది ఏంటిది, ఏం కథ అనేది చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను మే ఫస్ట్ నాడు నేను వీడియో షూటింగ్ చేస్తున్నాను. మీరు మా క్రాప్ కూడా చూడొచ్చు. దగ్గరుండి ఎంతసేపు ప్రోడక్ట్ గురించి మాట్లాడుతుండో క్రాప్ చూపిస్తలేడని అనుకోవచ్చు మీరు. ఎండలా తీస్తున్నాను నేను. ఇప్పుడు నీడ పడుతుండొచ్చు. 2-2:30 అవుతున్నది ఇప్పుడు టైము. ప్యూర్ ఎండ, 40 డిగ్రీ అబవ్ ఉంటుంది. ఇది మా బెండ చెట్టు. గ్రీన్నెస్ చూడవచ్చు మీరు ఎంత గ్రీన్గా ఉన్నది. ఇది ఆల్రెడీ వాడినాం మేము గ్రోత్ ప్రమోటరు. చూడవచ్చు ఇక్కడ ఈ ఆకు అనేది తినేసింది పురుగు. అంటే ఇది ఆర్గానిక్, మనం కంప్లీట్ ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇండికేట్ అనమాట. మనం పురుగు తిన్నప్పుడు మళ్ళీ మనం సార్ చెప్పినట్టు వాటి చేస్తే ఇప్పుడు పురుగు అనేది లేకుండా పోయింది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇవి గ్రాఫ్టెడ్ వంకాయ కూడా మంచి చెట్టు. 1 మంత్ చెట్టు అండి.
ఏప్రిల్ 1 నాడు మనం ప్లాంటేషన్ చేసినాము. ఇప్పుడు అనేది మంచి పూత మీద ఉన్నది ఈ చెట్టు. మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపెట్టడం జరుగుతుంది. చూడవచ్చు మీరు గ్రీన్నెస్ అనేది ఎట్టున్నది అనేది మీరే క్లారిటీగా చూసుకోవచ్చు. ఇందులో ఏమైనా డెఫినేషన్ ఉందా, లేకుంటే ఇది ఏం బాగాలేదు దీన్ని ఉట్టిగా చెప్తున్నాడా అనేది కూడా మీరు కింద కామెంట్ తెలియచేయచ్చు. ఎందుకంటే ఒకరు చెప్పుకుంటేనే తెలుస్తుంది. నేను చేసిందే గొప్పతనం అని అనుకుంటలేదు. నేనైతే కావచ్చు, నా వల్ల కూడా మిస్టేక్ కావచ్చు. నేనేమన్నా ఇలా పెద్ద సైంటిస్ట్ అయితే కాదు కదా. మా సార్ క్రాంతి సార్ చెప్తాడు, మీకు 1 year లోపు మీకు వ్యవసాయ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దుతా అని చెప్తాడు. సార్ కూడా క్లాస్ కూడా అట్లనే ఉన్నదండి. మీరు కూడా సార్ క్లాస్ వినాలనుకుంటే మాకు కామెంట్స్ చేయండి. రూపిరేణి క్రాంతి సార్ అని ఉంటారు అతని పేరు. ఈ మొక్క అనేది చిన్నగా అయిపోయింది, చూడవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ పురుగులకు మొత్తం మాది ప్లాంట్ అనేది డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ. మళ్ళీ అదేవిధంగా మనం ఆముదం మొక్క కూడా వేసుకున్నామండి. చూడవచ్చు మీరు ఆముదం మొక్క. అంటే ఇది ఎర్ర పంటగా ఆముదం అనేది కొన్ని రకాల పురుగులను ఇది ఆశిస్తుంది కాబట్టి ఇది అట్రాక్ట్ గురించి ఆముదం వేసుకున్నాము. ఇవి పంచాంగంగా వెరైటీ, ముళ్ళు వెరైటీ. ఇది ఇక్కడ వెరైటీ కొద్దిగా ఇది ముళ్ళు వెరైటీ కూడా వేసుకున్నాము. చూడవచ్చు మీరు దీన్ని ఈ వంకాయ ఆకులు చూడండి ఎంత పొడుగు ఉన్నాయి అనేది, ఎంత వెడల్పుగా వచ్చింది అనేది మీరు చూడవచ్చు. మళ్ళీ ఇంత వెడల్పు ఉంటుందా లేకుంటే దీనికంటే ఎక్కువ వెడల్పు ఉంటుంది అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ఈ వంకాయలు వేయడము, అందుకే మీకు షూట్ చేసి వీడియో చేసి మీకు పంపిస్తున్నాను. ఇది నాకు రికార్డ్ పర్పస్ ఉంటుంది. మళ్ళీ మేము ఏం చేసినాం అనేది కూడా తెలుస్తుంది. మేము వాడిన ఫర్టిలైజరు అది ప్రతిదీ కూడా మేము రేపు అమ్మబోయే కస్టమర్కు తెలుస్తుందని ఇట్లా వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటామండి యూట్యూబ్లో. చూడవచ్చు మీరు ఇంత ఎండలా ఇప్పుడు 2:30 సమయంలో నేను వీడియో తీస్తున్నాను. అలా ఆకు చూడండి, ఇట్లా షైనింగ్ చూడండి ఆకు మీద మీరు ఒకసారి. అది మెరుస్తున్నది ముంగటికి వెళ్ళి. ఇంత ఎండలో కూడా 40 అబోనే ఉంటుంది ఎండ. ప్రతి చెట్టుకు కూడా ఆ విధంగానే ఉన్నాయి ఆకులు. పెద్ద పెద్ద సైజు ఆకులు ఉన్నాయి. అవి షైనింగ్ చూడండి ఆకుల మీద, చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు. ఇంకా అప్డేట్ గురించి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండి.